అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కదా, కొంతమంది సంతోషంగా ఇష్టంగా నెమలికలు పెట్టుకుంటా ఉంటారు ఇంట్లో. ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుంచి తీసుకొచ్చుకొని కూడా గుర్తుగా పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. అసలు ఇంట్లో నెమలికలు పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏం జరుగుతుందంటారు? నెమలికలు, అసలు నెమలి అంటేనే ప్రకాశవంతమైనటువంటి ఒక తేజస్సును కానీ ఒక పాజిటివ్ ఎనర్జీని మనకు ఇచ్చేటువంటిది. ఉదయం లేవగానే నెమలి అరుపులు మనకు వినబడిన బై మిస్టేక్లో పల్లెటూర్లలో, కొండ ప్రదేశాలలో, కొన్ని ప్రదేశాలలో ఇవాళ రేపు వ్యవసాయ క్షేత్రాలలో, వ్యవసాయ భూమిలలో కూడా తిరుగుతున్నవి. అవి మనల్ని చూసిన, ఆ యొక్క నెమలిని చూసిన, నెమలి అరుపును విన్న మహా అదృష్టం. అది శ్రీకృష్ణునికి సంకేతం. సో నెమలీకలు వాస్తవానికి కూడా శ్రీకృష్ణుల వారు ఒకానొక సందర్భంలో పిల్లన గ్రోవిని వాదిస్తూ ఉండగా ఎక్కడెక్కడి నుండో కూడా విపరీతమైనటువంటి నెమలులు అక్కడికి వచ్చి నాట్యాన్ని ఆడుతూ పురివిప్పుతూ ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి సందర్భాలలో రాధమ్మ వద్ద ఉండేటువంటి నెమలికలు, అంటే రిపీట్, రాధమ్మ వద్ద ఉండేటువంటి నెమళ్ళు ఎక్కడో ఆ పిల్లన గ్రోవ్ యొక్క సౌండ్ వినబడేసరికి పరుగున వచ్చి అక్కడ నృత్యం చేస్తూ ఉంటాయట. అప్పుడు స్వామి మురిసిపోయి ఆ నెమలీకల్లో నుండి, అంటే నృత్యం చేస్తే కింద పడినటువంటి ఆ నెమలీకలను తీసుకొని తను పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఎందుకు? రాధమ్మకు చిహ్నంగా ప్రేమ, లవ్, ప్యూరిటీ లవ్. ఇక ఏదో ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మ కొడుకు లవ్ కానీ, లేదా ఒక భార్య భర్త కానీ, ఇక్కడ ఏదో ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వివాహం కాకుండా చేసేటువంటి ఈ లవ్ కాదు నేను చెప్పేది. సో ఒక కూతురు తల్లి బాండింగ్. సో అట్లా ఇక నుండి నీకు చిహ్నంగా నేను ఇవి ధరిస్తాను అనేటువంటి విధంగా చాలా పెద్ద కథ ఉంటుంది. ఇది చాలా షార్ట్కట్లో చెప్పడం జరిగింది నేను. సో ఈ విధంగా ఆ స్వామివారు ధరించినటువంటి సందర్భం. మరి అలాంటి నెమలీకలు మనకు తారసపడిన, నేను నెమలిని పట్టుకొని తీయమని చెప్పట్లేదు, బై మిస్టేక్లు ఎటైనా వెళుతున్న క్రమంలో నెమళ్ళు పురివిప్పిన, అక్కడ ఊడిపోయి పడిన, సుమారుగా ప్రతి 7 నెలలకు ఒకసారి అవి ఊరిపోయి కొత్తగా రావడాలు ఉంటాయి వాటికి. ఎక్కడైనా మనకు తారసపడితే మన అదృష్టంగా భావించుకొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలు కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా తీసుకొని వచ్చి మనము ఈ నెమలీకలను ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఇంట్లో ఉండేటువంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి, వాదనలు అవుతూ ఉన్నాయి. ఒక కొడుకుకు ఒక తండ్రికి కావచ్చును, ఒక భార్యకు ఒక భర్తకు కావచ్చును, చెప్పలేం. ఏమైనా వాదనలు ఉన్నప్పుడు ఒక కోడలు ఒక అత్తగారు కావచ్చును. ఇలాంటి వాదనలు ఉండేటువంటి క్రమంలో ఈ నెమలీకలను కానీ, నెమలీకలకు సంబంధించినటువంటి 6x6 లేదా 5x6 ఆ నెమలీకలు ఇట్లా ఉండేటువంటి విధంగా ఉండేటువంటివి కానీ మనము మన ఉత్తరము ఉండేటువంటి ఇంట్లోకి ఎంటర్ కాగానే ఉత్తరం వైపుగా వాల్ పోస్టర్ పెట్టుకున్నా కూడా దాని ఫలితం ఉంటుంది. మొబైల్ వెనకాల కూడా నెమలీకలకు సంబంధించినటువంటి చిహ్నం పెట్టుకోవచ్చు. రోజు వీటిని చూడడం ద్వారా, ఫీల్ కావడం ద్వారా మనీ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటివి చాలా మనకు క్లియరెన్స్ అయ్యేసరికి పరిస్థితి ఉంటుంది. కనుక నెమలీకలు అనేటువంటివి మనకు లక్ష్మీ చిహ్నం, శ్రీకృష్ణుల వారికి సంబంధించినవి. కనుక శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు అంటే కేవలం ప్రేమగా ఉండాలి. మనము ఎంత అభిమానవంతులుగా, ఎంతో ప్రేమగా ఉంటేనే చక్కటి మనసుతో. ఇప్పుడు బయటికి ఎంతోమంది చెప్తూ ఉంటారు,
కడుపులో కత్తులు పెట్టుకొని నోటి నుండి మంచిగా మాట్లాడతారు. తిన్నావా బిడ్డ, బాగున్నావా అంటారు. మనసులనేమో తిట్టుకుంటారు, మరి ఏదో తిట్టుకుంటారు, చెప్పలేం. సో అట్లా మనం ఉన్నంతసేపు మనం వెళ్ళగానే ఈ బాగా అట్లా ఇట్లా అని చెప్తారు. ఒకవేళ జెంట్స్ అయితే వీడు పెద్ద లంగా, వీడు ఇట్లా మన దగ్గరికి అది మళ్ళీ వచ్చిండు అనుకో, అన్న బాగున్నారా, మీ గురించే, మీరు చాలా మంచివారని చెప్తున్నా, ఇట్లా చెప్పేవారు కూడా ఉంటారు ఈ సమాజంలో. కనుక అలా చెప్పేటువంటి వారికి ఎలాంటి రెమెడీ పనికిరాదు. నేను చెప్పే పాయింట్ అది. మనం ఎప్పుడూ మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. ఇప్పుడు మన వసంత పంచమి అయిపోయింది. సో నేను ఒకటే చెప్పా, బీ స్మైల్. అమ్మవారు మనం మాట్లాడుతున్నాము అన్నా, మనం మాట్లాడింది వారు చూస్తున్నారు అన్నా, కింద మంచి కామెంట్ పెడుతున్నారు అన్నా, చెడ్డ కామెంట్ పెట్టినా మంచి కామెంట్ పెట్టినా, ఇదంతా సరస్వతే. మనం రాస్తున్నాము అన్నా, టైప్ చేస్తున్నాము అన్నా సరస్వతే, మాట్లాడుతున్నాము అన్నా సరస్వతే, చక్కగా వినబడుతుంది వింటున్నాము అన్నా సరస్వతే, చూడగలుగుతున్నామన్నా సరస్వతే. ఈ సరస్వతిని నువ్వు మంచిగా వాడుకుంటే మంచి, చెడుగా వాడుకుంటే నీ ఇష్టం. నీకు, నీ కుటుంబానికి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అమ్మవారు ఇస్తుంది? అమ్మవారు ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వదు, కానీ నీ కర్మ అనేటువంటిది ఉంటుంది. ఏదో సరస్వతి అమ్మవారు ఉంది కదా అని చెప్పి, మనకు వచ్చు కదా అని చెప్పి, ఏదో మనం నోటికి వచ్చింది ఎవరినో తిట్టాం, ఎవరినో మాట అన్నాం. ఉదాహరణకు ఆహారం భుజిస్తున్నాం, ఇందులో 10 మంది ఉన్నారు, వంట చేసినటువంటి తల్లి అక్కడ ఉంది, ఉప్పు తక్కువైంది ఇందులో, 10 మందిలో మనం మాట్లాడదు, తప్పు. నీకు కావాల్సి ఉంటే ఉప్పు వేసుకొని తినండి సైలెన్స్గా. పలానా దాంట్లో కారం ఎక్కువైంది, ఇది ఉడకలేదు, ఇది అయ్యింది, అది తింటూనే ఆహారాన్ని నింద వేసేటువంటి వారికి వచ్చే జన్మలో ఇక నోరు కూడా ఉండదు, మూగవారిగానే జన్మిస్తారు పక్కా. కనుక మన ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులను ప్రేమించాలి, మన సొసైటీలో ఉండేటువంటి స్త్రీమూర్తులను గౌరవించాలి. మీకు ఒకవేళ వివాహం జరిగితే మీ భార్య, అంతే, మీ భార్యనే, అంతే. కనుక ఏదున్నా ధర్మో రక్షతి రక్షిత అన్నట్టుగానే ఉండాలి, ప్యూర్ హార్ట్గా ఉండాలి. లోపల ఒకటి బయటకు ఒకటి ఎప్పుడు ఎవరికి ఉండదు. కనుక నెమలీకలు అనేటువంటివి తప్పకుండా మంచి వైబ్రేషన్ కలిగినటువంటివి. సో తప్పకుండా పెట్టుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.